రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఎస్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని, ఈ నెలాఖరులోగా మెరుగైన షిప్మెంట్‌తో ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసిందండి. ఒకవేళ జూన్ నెలాఖరులోగా ప్రభుత్వం పీఎస్సీపై స్పష్టత ఇవ్వని పక్షంలో జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు దిగుతామని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ జూన్ 2 లోపు ఇస్తామన్న పీఆర్సీ నివేదిక ఇంకా విడుదల కాలేదని, కనీసం జూన్ నెలాఖరులోపు పీఆర్సీ నివేదిక తెప్పించుకొని పీఆర్సీ ప్రకటించకపోతే జూలైలో పోరాటం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, ప్రభుత్వ బడులను బలోపేతం చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని, ప్రతి గ్రామంలోనూ బడి ఉంచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థులకు దిక్కని గుర్తు చేశారు. అలాగే సంఘం ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక ట్యాట్ నిర్వహించాలని, అర్హత మార్కులను తగ్గించాలని కోరారు. ఆగస్టు నెలలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని, బీసీ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో పాఠశాల సమయాలను మార్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఈ అంశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నూతన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మేము నెంబర్ 57 ప్రకారం 2004 సెప్టెంబర్ కంటే ముందు నియామకమైన డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు తక్షణమే ఓపీఎస్ వర్తింపు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, దుర్గాభవాని, కౌశాధికారి లక్ష్మీరెడ్డి, కార్యదర్శులు కె రవికుమార్, శ్రీధర్, జ్ఞాన మంజరి, నాగేశ్వరరావు, వెంకటేశ్వం, వెంకటప్ప, విశాలి, యాకయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.